దదీచి మహర్షి మరణించడంతో భార్య తమ పుత్రుని ఒక రావిచెట్టు తొర్రలో ఉంచి సహగమనం చేస్తుంది. నారదుడి ద్వారా జన్మవృత్తాంతం తెలుసుకున్న బాలుడు తన దుస్థితికి కారణం అడుగుతాడు. శని ప్రభావమని చెప్పిన నారదుడు ఆ బాలునికి పిప్పలాదుడు అంటే రావిపండ్లు తినేవాడు అని నామకరణం చేసి దీక్షనిచ్చి వెళ్ళిపోతాడు. పిప్పలాదుడు బ్రహ్మకి తపస్సు చేసి తన కళ్లకు కాల్చగలిగే శక్తిని వరంగా పొంది శనిని కాల్చివేయబోతాడు. బ్రహ్మ శనిని విడవమని బదులుగా ఇంకా 2 వరాలు కోరుకునేందుకు అడుగుతాడు. దానికి పిప్పలాదుడు పుట్టినప్పటినుంచి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శనిస్థానం ఉండకూడదని, అనాథయైనాకు ఆశ్రయమిచ్చిన రావిచెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు సమర్పించే వ్యక్తికి శని ప్రభావం ఉండకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మ దదాస్తు అని వరం. MU యూనివర్స్ మీకోసం తీసుకొని వస్తున్న అద్భుత పౌరాణిక కథలు. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.